హాయ్ అండి. ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉందో చాలా కోపంగా ఉందండి వాళ్ళపైన అయితే. ఎందుకంటే మనం సోషల్ మీడియా అంటారు మనల్ని అయితే యూట్యూబ్‌లో వీడియోలు పెట్టే వాళ్ళని సోషల్ మీడియా అంటారు కదా! మనలో కొంతమంది వైసీపీ తరపున కావచ్చు, వైసీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం వాళ్ళు చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంటే ఏమవుతుందంటే చాలామంది చూస్తారు. ఎక్కువ జనాలు చూస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో అందరూ చూస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి ఇనిషియేటివ్ అయితే రావాల్సి ఉంటుంది. కానీ రావట్లేదు. సూపర్ సిక్స్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో అమలు కావట్లేదు. అందరికి తెలిసిన విషయమే. ఈ ఎంతవరకు అమలు చేస్తున్నారో తెలియదు. ఇప్పటివరకు ప్రకటించట్లేదు. రేపో మాపో అంటున్నారు. ఎప్పుడో తెలియదు. కానీ ఒక్క మీడియా కూడా ఇప్పటివరకు క్వశ్చన్ చేయట్లేదండి. దాదాపు సంవత్సరం అంటే ఇంక ఆల్మోస్ట్ సంవత్సరం అవుతుంది. ఇంకో 2 నెలలు ఉంటే సంవత్సరం పూర్తి చేసుకుంటుంది. ఇప్పటివరకు ఒక్క పథకం కూడా ఇంప్లిమెంట్ కాకపోతే, ఒక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ కాకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక్కటి కూడా మాట్లాడదండి. ఛానల్ పేరు అనవసరం, మీకు ఛానల్ పేరు చెప్పడం అనవసరం. ఒక్క ఛానల్ కూడా చెప్పట్లేదు. మీరు చూసుకుంటే ఒక్క సాక్షి ఒకటే కదా వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది. అది తప్ప దాన్ని ఎంతమంది చూసారనేది తెలియదు మనకి. మిగతా ఛానల్స్ ఎవరైతే ఉన్నారో కొంత సరే ఎల్లో మీడియా అంటారు, అది పక్కన పెట్టేస్తే మిగతా కొంతమంది న్యూట్రల్ మీడియాస్ ఉన్నారు కదా, వాళ్ళన్నా మాట్లాడొచ్చు కదా. అస్సలు మాట్లాడట్లేదండి. చాలా దారుణమైన విషయం. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎందుకంటే ఫోర్త్ పిల్లర్ అంటారు మీడియా అంటే, ఆ ఫోర్త్ పిల్లర్ కాస్త అది కూడా ఇరిగిపోయింది అనుకుంటాను. ఇరిగిపోయి ముక్కలు ముక్కలు అయ్యి వేరు వేరు అయిపోయినట్టుంది. లేకుంటే భయపడుతుంది అనుకుంటా. అది లేకుంటే తుప్పు పట్టి ఎందుకు పనికిరాకుండా పోయిందేమో ఫోర్త్ పిల్లర్ అనిపిస్తుంది. అలానే మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది సోషల్ మీడియా బెస్ట్ అనిపిస్తుంది. ఎంతో కొంత నిలదీస్తుంది, అడుగుతుంది, ప్రజల గురించి మాట్లాడుతుంది. అలానే నేను కూడా అడుగుతున్నాను, సూపర్ సిక్స్ ఎక్కడ పోయింది? సూపర్ సిక్స్ అమలు చేయరా ఏంటి? ఓట్లు వేసింది దాని గురించే కదా. కాబట్టి మేనిఫెస్టో పెట్టారు, దాన్ని చూశారు. సూపర్ సిక్సే మెయిన్, మేము డబ్బులు సృష్టించి మీకు ఇస్తామని చెప్పారు. ఇప్పటికైతే రూపాయి ఇవ్వలేదు. కాబట్టి దీనిపైన అయితే కొంచెం గట్టిగానే స్పందించాల్సి ఉంటుంది. అది ఎవరు స్పందించట్లేదు. మీరు పవన్ కళ్యాణ్ చూసుకుంటే ఆయన పని అదే చేయదు, ఆయన చేసుకుంటా ఉన్నాడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఆయన అంటే అసలు దీని గురించి మాట్లాడలే. సూపర్ సిక్స్ గురించి అసలు ఎక్కడ మాట్లాడలేదు. కనీసం మీడియా అడిగే ప్రయత్నం కూడా చేయట్లేదు. అది ఒక విచిత్రంగా ఉంది. ఇప్పుడు చాలాసార్లు ఆయన ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, చేస్తున్నాడు. ఎక్కడో ఒక చోట ఆయన ఎక్కడో చోట ఒక వ్యక్తి అయినా సరే, సరే ఏంటి సార్ మీరు సూపర్ సిక్స్ మీరు అమలు చేయట్లేదు, మరి ఎప్పుడు అమలు చేస్తారని ఒక్క క్వశ్చన్ అయినా పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు. అడగట్లా, భయపడుతున్నారు. అసలు నాకు అర్థం కావట్లా. ఇంకా భయపడే వాళ్ళు మీడియాలో ఎందుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు. వీళ్ళే మరి జర్నలిస్ట్గా ఎందుకు బతుకుతున్నారో నాకు అయితే వాళ్ళైతే అర్థం కావట్లేదు అండి. నిజం చెబుతున్నా, నిజం చాలా దారుణంగా ఉంది జర్నలిజం అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు చోట్ల అలానే ఉంది పరిస్థితి అయితే. మరి ఇది కొంచెం మారాలని కోరుకుందాం. సోషల్ మీడియా చాలా అగ్రెసివ్గా వెళ్తుంది. చూద్దాం. సోషల్ మీడియా కూడా ఏంటంటే కొన్ని డబ్బులు ఏడ ఉన్నాయి నాశనం చేసిపోయేది పక్కన పెట్టరు బాబా. అసలుకి మన దాకైతే జగన్ ఇచ్చాడు కదా, ఎలా ఇచ్చాడు అనేది ఒకసారి చూడండి. మరి వీళ్ళు కనుక అప్పు చేయకుండా ఏమైనా ఇప్పుడు పరిపాలిస్తున్నారో, ఇప్పటికే ఆల్రెడీ చాలా 1,00,000 కోట్లు అప్పు చేశారు వీళ్ళు. కూటమి వచ్చి సంవత్సరం కూడా కాలేదు, 1,00,000 కోట్లు అప్పు అయితే చేసింది ఆల్రెడీ. మరి ఆ డబ్బులు ఎటు తీసుకెళ్ళి పెట్టారు, ఎక్కడ పెట్టారు అనేది మనకైతే క్లారిటీ లేదు. కాబట్టి చూద్దాం. మరి ప్రస్తుతానికైతే ఇదైతే ఒక ప్రజలు ఖచ్చితంగా తిరగబడుతున్నారు. ప్రజలు ఖచ్చితంగా దీని మీద మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే బూత్ స్థాయి లెవెల్లో అంటే దాదాపు ప్రతి పల్లెటూరులో, విలేజ్లో దీని గురించి మాట్లాడుకుంటున్నారు. అమ్మఒడి గురించి, లేకుంటే తల్లి వందనం గురించి. అదే రెండు ఒకటే కదా. ఆ తర్వాత చూసుకుంటే మీకు రైతు భరోసా కావచ్చు, లేకుంటే మహిళా శక్తి కావచ్చు, ఇలా చాలా వాటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎప్పుడు ఇస్తారనేది అయితే నిరుద్యోగ మహిళలకు 1,500 ఏదైతే ఇస్తారో అది కావచ్చు. చాలా రకాలుగా అయితే ఉచిత బస్సు, ఇంకా దాని బయట మాట అయితే లేనే లేదులే. బస్సులు కొంటున్నాం అంటున్నారు, ఎన్ని కొంటారో తెలియదు కానీ ఉచిత బస్సు ఏంటని తెలియదు. ఇలా రకరకాలుగా అయితే చర్చ అయితే గట్టిగా నడుస్తుంది. ఖచ్చితంగా ప్రజల్లో అయితే వ్యతిరేకత వస్తుంది. ఇది ఖచ్చితంగా రిఫ్లెక్షన్ వస్తుంది. చూద్దాం. మరి అందుకే జగన్మోహన్ రెడ్డి బయటకు రాగానే వెంటబడుతున్నారు, చూస్తున్నారు, అని చేస్తున్నారు. చూద్దాం. ప్రస్తుతానికైతే ఇది చాలా దారుణంగా ఉంది. సూపర్ సిక్స్ ఏదైతే అమలు కాకపోవడం పైన అయితే అందులోని మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద కోపంగా ఉంది. డిబేట్లు పెట్టట్లేదు. డిబేట్లు పెట్టి ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు చెప్పాలి కారణం. లేకుంటే ఇప్పటిదాకా డబ్బులు ఎన్ని అప్పు చేశారో వాళ్ళు చెప్పాలి. ఇవన్నీ చర్చ నడిస్తే ఏంటంటే ప్రజలకు తెలుస్తుంది. వాళ్ళ మీడియా అంటేనే కదా ప్రతిపక్షం కదా. అధికార పక్షాన్ని కొమ్ముగా వేయటం ఏంటో నాకు అర్థం కావట్లేదు. కాయొచ్చు అధికార పక్షం మంచి పనులు చేస్తే, ఇదిగో పలానా ప్రాజెక్ట్ వచ్చింది, పలాంటిది వచ్చింది తీసుకొచ్చారని దాని గురించి చెప్పాలి, ఎలివేషన్ ఇవ్వాలి, అన్నీ చేయాలి. కానీ మీడియా ఇది కూడా చెప్పాలి కదా. ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చారో దాని గురించి కూడా ప్రస్తావించే బాగుంటుంది అనిపిస్తుంది. వాళ్ళైతే చెప్పట్లేదు. ఇక్కడే తప్పు చేస్తుంది మీడియా. మరి చూద్దాం. మరి ప్రస్తుతానికైతే మరి సూపర్ సిక్స్ గురించి ఎవరు క్లారిటీ ఇవ్వట్లేదు. గెలిచిన తర్వాత ప్రజల్ని నట్టనడిలో వదిలేసినట్టు ప్రజల్ని అయితే పట్టించుకోవట్లే. సేమ్ చంద్రబాబు నాయుడు బిఫోర్ ఏదైతే చెప్పి నేను మారాను 2014 చెప్పాడు, 2024లో చెప్పాడు, ఏం మారలేదు ఆయన.